సఖ్యత కోసం ప్రయత్నం ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయాలని మంత్రులకు సీఎం కీలక ఆదేశాలు. ఇప్పటికే 3 జిల్లాల్లో ప్రత్యేక భేటీలు, త్వరలో మిగిలిన జిల్లాల్లోనూ ఏర్పాటు. ఎమ్మెల్సీ ఫలితాల స్థానిక ఎన్నికల్లో రిపీట్ కాకుండా జాగ్రత్తలంటూ ఇక సఖ్యత కోసం ప్రయత్నం చేస్తారట. ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయాలని మంత్రులకి ఆదేశం ఇచ్చినాడు. ఫస్ట్ ఆయనకి మంత్రులకు మధ్యలోనే సఖ్యత లేదు. తను ఎమ్మెల్యేలకు మంత్రులకు మధ్య సఖ్యత అని అంటా ఉన్నాడు, కానీ ఫస్ట్ తనకి మంత్రులకు మధ్యలోనే సఖ్యత లేకపోవడం వల్లనే మొన్న ఎమ్మెల్సీ సీటు పోయింది. పైగా ఇవాళ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత రావడానికి కారణం కూడా మీ మధ్య సఖ్యత లేకపోవడమే. మంత్రి ఒక మాట చెప్తాడు, ముఖ్యమంత్రి ఇంకొక మాట చెప్తాడు. ముఖ్యమంత్రి చెప్పిన దాన్ని మంత్రి ఇంప్లిమెంట్ చేయడు. మంత్రి ఏదో ఊహించి చెప్పేస్తాడు, తీరా చూస్తే ముఖ్యమంత్రి అది అయిపోయిందని చెప్తాడు. ఇట్లా చాలా ఉదాహరణలు జరిగినాయి. రైతు రుణమాఫీలో జరిగింది, రైతు భరోసాలో జరిగింది, ఆ బోనస్లో జరిగింది, అన్నిట్లలో ఇదే జరిగింది. అందుకే వాళ్ళు చెప్పేది ఒకటవుతుంది, చేసేది ఒకటవుతుంది. సఖ్యత లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇగో ఇది జరుగుతుంది భవిష్యత్తులో. అంటే ఒకసారి చూడండి, గతంలో వీళ్ళు అధికారం కావాలన్న నాడు అందరూ ఒకటయ్యారు. అంతకంటే ముందు అన్ని గ్రూపులు వేరే, కోమటిరెడ్డి గ్రూప్ వేరే, జగ్గారెడ్డి గ్రూప్ వేరే, మధుయాష్కి గ్రూప్ వేరే, ఇటుపక్క మహబూబ్ నగర్ల గ్రూప్ వేరే, అటు నిజామాబాద్లో గ్రూప్ వేరే, ఇట్లా ఖమ్మం గ్రూప్ వేరే, మళ్ళీ పొంగులేటిది. ఇన్ని గ్రూపులు వేరైనప్పటికీ అధికారం కావాలనుకున్నాడు అందరూ ఒక్కటయ్యారు. అందరు కలిసి వచ్చి ప్రయత్నం చేస్తే గెలిచారు కాబట్టి హ్యాపీగా అధికారంలోకి వచ్చారు. ఇలా అధికారం వచ్చినాక మళ్ళీ ఓలదాళ్ళు ఇచ్చకపోతూ ఉన్నారు. కుక్కలు చింపిన ఇస్తారు తయారు చేసేసారు. నేను గతంలో కొన్ని ఇంటర్వ్యూలు చేసిన ఎలక్షన్ కంటే ముందు. ఆ ఇంటర్వ్యూస్లో గిట్లనే అడిగిన నాయకులని, మీరు ఇప్పుడే గిట్లా కొట్లాడుకుంటారు, ఇప్పుడే ఎటువాడితో మాట్లాడుకుంటూ ఉన్నారు, ఒకళ్ళంటే ఒకళ్ళు గుంజుకుంటూ ఉన్నారు. మరి మీకు ఒకవేళ అధికారం కనుక చేతులు పెడితే ఉంచుతారా ఈ రాష్ట్రాన్ని, కుక్కలు చింపిన ఇస్తరి చేస్తారా అని అంటూ ఉన్నారు కదా, మరి ఏం చెప్తారు అంటే, లేదు లేదు ఇలా మేము చూడురి ఎట్లా కలిసిపోయినాం, వి హనుమంతరావు, రేవంత్ రెడ్డి, మన జగ్గారెడ్డి, మధుయాష్కి గతంలో అనుకున్న వాళ్ళందరం కూడా కలిసి లేమా, రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి అందరం ఎట్లా కలుసుకున్నాం, అట్లనే అధికారంలోకి వచ్చినా కూడా ప్రభుత్వాన్ని కంటిన్యూ చేస్తామని చెప్తే ఇలా అది తేడా కొట్టింది. ఈరోజు తేడా కొట్టి గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ వల్లనే పూర్తిగా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోవడం అంటే దారుణం. అది అధికారం నుండి కూడా అది బీజేపీ గెలవడం. మళ్ళీ పోనీ బీజేపీకి ఇక్కడ మన పెద్ద బలం ఉందా, మరి మస్తు సీట్లు ఉన్నాయా ఎమ్మెల్యేలు అంటే 8 సీట్లే, 119 నియోజకవర్గాలలో ఖాళీ వాళ్ళు 8 జాగాలలో ఉన్నారు. 8 జాగాలలో మాత్రమే గెలిచినటువంటి బీజేపీకి 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఎన్నికల 4 ఉమ్మడి జిల్లాలు, అది 40కి పైగా నియోజకవర్గాలు, అక్కడ ఈ ఎమ్మెల్సీ గెలుచుకోకపోవడం అంటే ఇక మరి కాంగ్రెస్ వైఫల్యమనే చెప్పుకోవచ్చు. ఇది ప్రజలలోంచి వస్తున్నటువంటి వ్యతిరేకతని గుర్తించాలి కూడా. గుర్తించకపోతే ఎవరు నష్టపోతాడు, ఎవరి దాళ్ళు బొంద దవ్వుకున్నట్టు అవుతుంది, మీ బొంద మీరు దవ్వుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలని చెప్తారు, సంవత్సర కాలం అయిపోయింది, ఖతం అయిపోయింది. ఇప్పుడు ఇంకొక 2-3 నెలలు టైం పట్టేట్టుంది. ఆ పట్టినా ఇప్పటికీ రైతులకు సాగునీరు ఇస్తలేరని, గ్రామాలలో పోతే ఇప్పటికే తాగునీరుకి ఇబ్బందులు అవుతూ ఉన్నాయని, ఇంకా రకరకాల ఇష్యూస్ మొదలైపోయినాయి. పంటలు అయితే మొత్తం ఎండిపోయినాయి. ఎక్కడెక్కడ ఇప్పుడు గతంలో నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఎవరు ప్లాన్ చేసిర్రు, మరి ఏ రిజర్వాయర్లలో ఎన్ని టీఎంసీల నీళ్ళు నింపితే ఎన్ని టీఎంసీల ద్వారా మరి ఎంతమంది రైతులకు ఇచ్చిండ్రు అనేది ఆయకట్టు ఆ లెక్కలన్నీ ఉన్నాయి. కానీ ఇలా ఇంతకుముందు అయితే ఇది వినలే. ఈ గత 4-5 ఏళ్ళల్లో కరెంటు ఏదంటారు కదా, కడుపు నిండా నీళ్ళు ఇచ్చినట్టు రైతులకి ఈ బాధ అయితే కనిపించలే. ఇలా ట్యాంకర్లు పెట్టుకొని నీళ్ళు పోస్తూ ఉన్నారు. కొన్ని పొలాలు చూస్తే ఒక పిల్లగాడు ఒక వీడియో పెట్టాడు, సోషల్ మీడియాలో అది వైరల్ అవుతూ ఉంది. మా తాతకు 2000 + 2000 4000 పెన్షన్ ఇస్తా అని చెప్పిండు, కానీ ఆ పెన్షన్ ఏమన్నా కానీ ఇలా నీళ్ళు తీసుకొచ్చిగో మా పొలంలోకి నీళ్ళు పోస్తున్నామని చెప్పి ట్యాంకర్ పట్టుకొని ట్యాంకర్తో నింపుతారు. ట్యాంకర్తో కనీసం ఇల్లులు కూడా గడవయి. జనరల్గా ఒక పెద్ద ఇల్లు ఉంటే ఆ పెద్ద ఇంట్లో ఓ 10 మంది ఉన్న ఇంట్లో ట్యాంకర్ నీళ్ళు పోస్తే మళ్ళీ సాయంత్రం వరకు ఖతమైపోతాయి. అట్లాంటిది అసలు భూమిలో ఎన్ని నీళ్ళు పోస్తే ఆ పంట పండుతుంది, ఎన్ని నీళ్ళక పంట కాపాడుతుంది, ఎన్ని తడులు పెట్టాల్సి వస్తుంది అనేది ఒకసారి ఆలోచన చేయాలి. సో వాళ్ళకేందంటే చేతికి వచ్చిన పంట ఖరాబ్ అయిపోతుందేమో, ఇప్పుడు ఏదో ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టైనా సరే నీళ్లు పోసేస్తే పంట చేతికి వస్తుంది, పొట్టదశ ఉన్నదని చెప్పి చాలామంది ఆశపడుతున్నారు. కానీ అంటే చూడుర్రి, అంటే రైతు అనేటోడు పోతే పోనే అని వదిలేయడు. ఈ సందర్భంగా ఇప్పటికే మీరు రైతు బంద్ వేయలేదు, అంటే రైతు భరోసా రాకున్నా సరే పెట్టుబడి సాయం అందలే, రుణమాఫీ కూడా జరగలే, పంటకు ఎలాంటి సహాయం లేదు, పైగా ఎండిపోతూ ఉంటే అది భరించలేక సంటిపాపని సాకినట్టు సాకుతూ ఉన్నాడు, నీళ్ళు పోసి మరీ పెంచుతూ ఉన్నాడు. మొక్కలు అవి చెట్లు అవి పెరగనీకి ఆడారు, నీళ్ళు పోయి మొత్తం నిండా నింపాలి. వరి పొలంలో అయితే విపరీతంగా నీళ్ళు నింపాలి. మరి అంతగానం నీళ్ళు ఇస్తే తప్ప మరి ఇవాళ ఇస్తే మరి ఇంకా ఈ 2 నెలల పరిస్థితి ఏంది, ఇంకా ఎన్ని తరలు కావాలి? మరి అవన్నిటికైనా ఇప్పుడు 10,000 కానీ 20,000 కానీ ఖర్చు పెట్టి మళ్ళీ ఆ పంటను పండించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో నాతోని కాదు అని ఎన్నడూ కూడా ఇడిచిపెట్టే రకం కాదు కాబట్టి ఆదుకోమని చెప్పి అంటూ ఉన్నాం. అంతకుమించి ఇంకేం కోరుకోలే వాళ్ళు. ఇలా మరి నీళ్ళు ఇయ్యం, సుక్క నీళ్ళు ఇయ్యమని చెప్పే ఎమ్మెల్యేలను చూస్తూ ఉన్నాం. మరి ఆ సుక్క ఎట్లా తెప్పిద్దాం, ఏడికెళ్ళి నీళ్ళు వస్తే వాళ్ళు ఎట్లా బయటపడతారు?
మరి కోటా అయిపోయింది, నికర జలాలు కావు, ఇవి కావు అవి అని చెప్పే ఎమ్మెల్యేలకు మరి మంత్రులకి మరి ఎవడు బుద్ధి చెప్పాలి? ఒక్కసారి ప్రజలు ఆలోచన చేసుకోవాలి.